చెప్తుంటాం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఒక పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు బయటికి రారు, ఒక జోలికి వెళ్ళరు. 10 మందికి అన్నం పెట్టాలన్నది వాళ్ళ ఆదర్శం. అటువంటిది మన సోదరుడు చెన్నైకి పోయి ఎక్కడ హాస్పిటల్ ఎత్తుకునే బదులు ఇక్కడే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి ఈజీగా తెలుసుకునేటట్లు చేయడం చాలా గొప్ప విశేషం. నిజంగా ఆయన ఇప్పుడే చెప్తుంటే విన్నాను. నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను, ఒక కాణింపాకం వెళ్ళమని నాకు చెప్పారు. అప్పటి నుంచి నాకు బాగా కలిసి వచ్చినాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం. నిజంగా ఎప్పుడు కూడా మంచి పని చేసినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేరున నేను చెప్పలేకపోవచ్చు. ఇక్కడ పేరు పేరున చెప్పండి అన్నీ చెప్తాను. వరుసగా ఎంపీ ఆంజనేయులు గారు, మరి గురుబ్రహ్మం గారు, నా చిన్ననాటి స్నేహితులు షణ్ముఖం గారు, ఆయన కూడా అన్నప్పుడే నా చిన్నబ్బాయి నన్ను పిలిచేవాడే. అదే రకంగా మా సీనియర్ నాయకుడు బ్రహ్మగుప్తా గారు, అదే రకంగా రమేష్ గారు, అదే రకంగా మా పార్టీలో నాతోటి వెన్నంటి ఉండి కావల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఫస్ట్లో నాతో నిలబడినటువంటి మా సోదరుడు సురేష్ గారికి, ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడికి ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు. ఆ మంచిలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఉన్నాను అనేటటువంటి ఆనందం ఈరోజు నాకుంది. ఇంకా ఈ సెంటర్ ఇంకా డెవలప్ కావాలని, ఇటువంటి ఆరోగ్య ఇటువంటి మెడికల్ క్యాంపులు మా సోదరులు ఎన్నో పెట్టాలని, ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి చేసే ఈ ఆర్య సోదరులకి ఆ మహాలక్ష్మి కటాక్షం ఉండాలని, ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు వీరికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.